కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ అక్రమ ఆస్తుల లెక్క తేల్చే పనిలో బిజీగా ఉన్నారు ఏసీబీ అధికారులు. హరిరామ్ దోచేసి వెనకేసిన సంపాదన ఎంతో లెక్కేస్తున్న ఏసీబీ సంచలన విషయాల్ని బయటపెడుతోంది. పొలాలు, ఇళ్లు, డబ్బులు ఇలా వివిధ రూపాల్లో ఆయన కళ్ళు చెదిరే ఆస్తుల్ని కూడబెట్టినట్టు తెలుస్తోంది. తవ్వే కొద్దీ ఆస్తులు బయటపడుతుండటంతో విచారణని మరింత స్పీడప్ చేశారు. ఆయన సంపాదన 200 కోట్లపైనే అంటున్నారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్ట్ అయ్యారు. అర్ధరాత్రి ఆయన్ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ బృందాలు శనివారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్ళు చెదిరే ఆస్తుల్ని గుర్తించారు. గజ్వేల్లో భారీగా అక్రమాస్తుల్ని అధికారులు గుర్తించారు. ఇటు షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కు విల్లాలున్నట్లు, నార్సింగి, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోనే కాదు, అటు ఏపీ రాజధాని అమరావతిలో కూడా హరిరామ్కి కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఇప్పుడు హరిరామ్ బినామీ ఆస్తుల వివరాలను కూడా రాబట్టేందుకు సోదాలు కొనసాగిస్తోంది. విచారణలో మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని, అక్రమాస్తుల వాస్తవ విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. క్రైమ్ కరెస్పాండెంట్ రంజిత్తో మాట్లాడదాం. రంజిత్, ఇంకా ఎక్కడి దాకా వచ్చింది తనిఖీల వ్యవహారం? అండ్ 200 కోట్ల పైమాట అని అంటున్నారు. అది మార్కెట్ విలువ లేకపోతే ఏంటి? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిగా ఉన్నటువంటి హయాంలోనే ఈయన పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు 200 కోట్లని చెప్తున్నా, అది మార్కెట్ వాల్యూలో చూసుకుంటే చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు హరిరామ్ నాయక్కి సంబంధించి మరో 3 బ్యాంక్ లాకర్లను కూడా రేపు తెరిచి చూడనున్నారు. అందులో ఎలాంటి డాక్యుమెంట్లు కావచ్చు, బంగారు నగదు బయటపడుతుందనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడ హరిరామ్ నాయక్ చాలా చోట్ల ప్రాపర్టీని కూడబెట్టారు. ఇదంతా కూడా 3-4 సంవత్సరాల వ్యవధిలోనే ఎప్పుడైతే ఈ మొత్తం ప్రాజెక్టుకి ఎండిగా ఉన్నాడో ఆ హయాంలోనే ఈయన పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ హరిరామ్ నాయక్కి సంబంధించిన భార్య కావచ్చు, భార్య బంధువుల నివాసంలో, ఆ తర్వాత హరిరామ్ నాయక్కి సంబంధించిన సోదరుల నివాసంలో. సో ఇక్కడ హరిరామ్ నాయక్ 2 భార్య భర్తలు సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈఎన్సీగా హరిరామ్ నాయక్ ఉంటే డిప్యూటీ ఈఎన్సీగా వాళ్ళ భార్య ఉంది. సో ఇద్దరు సర్వీస్ పీరియడ్లో చూసుకుంటే ఈ సర్వీస్ పీరియడ్ కంటే ఎక్కువ రేట్ల సంపాదన వీరిది ఉందనేది కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత బంధువులు, అత్యంత సమీప వ్యక్తుల పేర్లపైనే వీటన్నిటిని కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. హరిరామ్ నాయక్కి సంబంధించిన సోదరుడు పేరు మీద కొంత ఆస్తులు అక్కడ కూడబెట్టాడు. ఆ తర్వాత కొన్ని భూములు అయితే నేరుగా హరిరామ్ నాయక్కి సంబంధించిన పిల్లల పేరు మీద కూడా ఆయన ఈ ప్రాపర్టీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీని గుర్తించినప్పుడు మాత్రం ఇంకా ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం ఎక్కువగా ఉంటుంది. అలాగే 3 బ్యాంక్ లాకర్లను తెరిచిన తర్వాత ఇంకా అందులో ఎలాంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ హరిరామ్ నాయక్ హైదరాబాదే కాదు, మహబూబ్ నగర్, ఆ తర్వాత గజ్వేల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, షేర్లింగంపల్లి, మాదాపూర్, నార్సింగి ఎక్కడైతే డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటాయో అక్కడ కొంత కమర్షియల్ ప్రాపర్టీని తీసుకున్నాడు. అది కూడా గుంటల చొప్పున అక్కడ ప్రాపర్టీని తీసుకున్నాడు. కేవలం అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేందుకే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు తీసుకునేందుకు కమర్షియల్ కాంప్లెక్స్కే దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించి విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఇలాంటి కీలకమైనటువంటి ఆస్తులన్నింటినీ కూడా సోదరుడు కావచ్చు, ఆ తర్వాత హరిరామ్ నాయక్కి సంబంధించిన భార్య, కుటుంబ సభ్యుల పేరు మీద ఈ ఆస్తులన్నింటినీ కూడా ఆయన కూడబెట్టినట్టుగా కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఏసీబీ అధికారులకు ఇదంతా కూడా క్లారిటీ వచ్చింది. సో రేపు లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి ఆస్తులు బయటకు వస్తాయని చూడాలి. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కూడా ఇటు హరిరామ్ నాయక్ని కస్టడీ తీసుకుని విచారించడం ద్వారా ఈ కాళేశ్వరం ఎండిగా ఉన్నటువంటి క్రమంలో ఏ మేరకు ఈ ఆస్తులు కూడబెట్టారు, ఆ ఆస్తులు కూడబెట్టేటువంటి క్రమంలో ఎవరెవరి ప్రమేయం ఉందన్నటువంటి వివరాలని కూడా ఫర్దర్ కస్టడీలో ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రంజిత్.